హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూఆర్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే వీడియో జ్యువెలరీ గురించి. ముందుగా ఒక బుక్ తీసుకొని 20 టైమ్స్ మనం థ్రెడ్ తీసుకొని ఆ బుక్ చుట్టూ చుట్టాలి. అండ్ దాన్ని మనం ఒక 3 టైమ్స్ అదే విధంగా చేసి దాన్ని ఇలా అల్లాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అల్లిన తర్వాత గమ్తో ఆ టూ ఎండ్స్ని పట్టుకొని మనం దాన్ని జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అతికేదాకా కొంచెం సేపు వెయిట్ చేద్దాం. బాగా స్టిక్ అయ్యేంత వరకు కొంచెం దాన్ని కేర్ఫుల్గా చూసుకుందాం. ఇప్పుడు అది స్టిక్ అయ్యేంత వరకు మనం పూసల కోసం ఇంకొకటి మేక్ చేద్దాం. మనం థ్రెడ్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా పూసల్ని ఒకటి తర్వాత ఒకటి ఎక్కించుకుందాం. ఇప్పుడు అదేవిధంగా మనం కుచ్చుకున్న పూసలన్నిటినీ కలిపి మనం ఇప్పటిదాకా అతికించుకున్నాం కదా, దానికి కుట్టేద్దాం. ఇది మనకి చాలా రోజులు రావాలి కాబట్టి కొన్ని ఎక్కువ కుట్లు వేసుకుంటే ఇంకా మంచిది. ఒక 3-4 అయినా వేసుకుందాం. ఓకే, ఆల్ గుడ్. సో నౌ ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా చేసుకుందాం. అప్పుడే కదా లుక్ ఉంటుంది. అన్ని పూసలు ఎక్కించుకొని సేమ్ ఇప్పటిదాకా ఎట్లా కుట్టుకున్నామో మళ్ళీ అలానే కుట్టుకోవాలి. బట్ ఇక్కడ ఒక చిన్నది ఉంది, ఏంటంటే ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్లోనే ఎక్కువ పూసలు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సీక్రెట్ ఏంటంటే గెస్ చేయండి, బట్ నేనైతే చేస్తూనే ఉంటా. మనం ముందుగా ఒక OHB షీట్ తీసుకొని మన దగ్గర ఉన్న కుందన్స్ని గమ్ పైన పెట్టి అతికించుకుందాం. మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు, ఇదే చేసుకోవాలని ఏం లేదు. ఒక కుందన్ తర్వాత ఒక కుందన్ పెట్టుకోండి. ఏంటి పర్పులే చేస్తున్నాను ఆలోచిస్తున్నారా ప్రతిసారి ప్రతి వీడియోలో? అంటే ఏం లేదండి, నా దగ్గర ఒక నా ఫేవరెట్ పర్పుల్ డ్రెస్ ఉంది. ఇంకా ప్రతిసారి అది వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా దానిపైనకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఒక డ్రెస్ మారకుండా అట్లీస్ట్ దానిపైన వేసుకునే జ్యువెలరీ మారవచ్చు. మళ్ళీ దానికోసం అన్ని పర్పుల్ జ్యువెలరీ కొనే బదులు మనమే ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్ కదా. మనందరికీ ఎలాగో తెలిసిందే, క్యూఆర్ ఫ్యాషన్స్ అంటే ఒక్క చోట ఆగిపోము. అలా ఒకటి చేస్తూ ఇన్ని చామ్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ చామ్స్ అన్నిటినీ మనకు నచ్చిన ఆర్డర్లో మనం వాటిని స్టిక్ చేసుకుందాం. నేనైతే మెల్లమెల్లగా ఒకటి 4 అతికిస్తున్నాను. ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించండి. మీకు కావాల్సి వస్తే మీరు ఎక్కువ కూడా అతికించుకోవచ్చు, దాట్స్ ఆప్షనల్. సో ద ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. అండ్ ఇప్పుడు మన నెక్లెస్కి హుక్ని చేస్తున్నాం. దానికోసం ఒక హూక్ రింగ్లో మన థ్రెడ్నంతా లోపలికి పెట్టి ఒక నాట్ వేయాలి. వీడియోలో చూపిస్తున్నాము, ఆ విధంగా నాట్ వేసుకోండి. నాట్ అంటే ఇక్కడ పెద్దగా ఏముండదు, జస్ట్ స్టిచ్ వేసుకోవాలి, అది మనకు తెలిసిందే. కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ స్టిచ్చెస్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటే చూడ్డానికి కూడా అవుట్లుక్ బాగుంటుంది. మన హూక్ రెడీ అయిపోయింది. అండ్ మన ఎక్స్ట్రా ఎండ్స్ని మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎస్, చూసారు కదా మన ఫైనల్ అవుట్లుక్. అండ్ ఇప్పుడు మనం దానికి ఒక ఎక్స్టెన్షన్ హుక్ని యాడ్ చేసాము. And this is the extraordinary final outlook with presenting QR Fashions.
మన క్యూఆర్ ఫ్యాషన్స్‌లో ఒక చైన్ మేకింగ్, నెక్లెస్ మేకింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి. సో, స్టే ట్యూన్డ్.